హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పట్లాగానే కాదు, ఎప్పట్లాగా ఇవాళ ఫాదర్ ఇంకా సన్ చేస్తున్నారు. అంటే నిధు వాళ్ళ డాడీ చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఏం తింటున్నారంటే చికెన్ ఇంకా పూరి ఎగ్ పఫ్ తింటున్నారు. పూరి విత్ చికెన్ కర్రీ ఛాలెంజ్ చెయ్యండి అని ప్రసన్న లక్ష్మి గారు అడిగారు. వారి కోసము ఇంకా ఎగ్ పఫ్ థమ్స్ అప్ ఛాలెంజ్ చెయ్యండి అని ఎగ్ పఫ్ ఇంకా థమ్స్ అప్ ఛాలెంజ్ చేయండి అని మౌని వ్లాగ్స్ ఇంకా నరసింహ గారు అడిగారు. వారి కోసమే ఈ ఛాలెంజ్. ఓకేనా? మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి నచ్చితే. అలాగే పనిష్మెంట్ కూడా ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో చూద్దాం. ఏంటి కనబడకుండా మాట వినిపిస్తుందా అని చూస్తున్నారా? నేను ఈసారి కెమెరా ముందు లేను, కెమెరా వెనక ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో, ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో చూద్దాము. స్పైసీ చికెన్ కర్రీ పూరితో స్టార్ట్ చేద్దామా? రెడీ? 1. ఫస్ట్ ఏం తింటున్నారు? ఎగ్ పఫా? ఓకే, రెడీ? 1. ఓకే, 1, 2, 3 స్టార్ట్. ఇప్పుడు ఛాలెంజ్ చేసేవాళ్ళు మాట్లాడరు, పక్కకుండి నేను వాగుతూ ఉంటాను. నీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిలో ఎవరు ఫాస్ట్గా తింటారని? ఎందుకంటే వీళ్ళిద్దరు నాతో ఛాలెంజ్ చేశారు, కాకపోతే నేనే ఓడిపోతాను. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికి పెట్టాము, ఏమంటారు, 2 విన్నర్స్ మధ్యలో పెట్టాము. ఎవరు గెలుస్తారో చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, జాను రిజల్ట్ వచ్చేసాయి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికల్లా జాను రిజల్ట్ వచ్చేసి ఉంటాయి. జానుకి 600కి 550 వచ్చాయి మార్క్స్. చాలా గ్రేట్ జాను. ఇటు వీడియోస్కి హెల్ప్ చేసుకుంటూనే, షార్ట్స్ చేసుకుంటూనే తను చదివింది. 550 అంటే చాలా గ్రేట్ మార్క్ అయితే. మేమైతే పాస్ అయితే చాలా అనుకున్నాము, జస్ట్ పాస్ అయితే చాలే అనుకున్నాం, కానీ తను 550 తెచ్చుకుంది. చాలా గ్రేట్ జాను. చాలా హోరీగా పోటీ జరుగుతుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. పనిష్మెంట్ ఏందో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నోట్లో కూడా ఫినిష్ అయిపోవాలి కాబట్టి చూద్దాం ఎవరు ఫాస్ట్గా నములుతారు. ఇంకా ఛాన్స్ ఉంది. థమ్స్అప్ తాగండి, మీ ఇష్టం. హాఫ్ అన్న తాగండి, ఫుల్ అన్న తాగండి థమ్స్అప్. ఓకే, వచ్చుకోండి, ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు, ఈ ఛాలెంజ్లో నిధు విన్ అయ్యాడు. నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు. ఎగ్ పఫ్ ఛాలెంజ్లో నిధు విన్. నెక్స్ట్ చికెన్ పూరి. తాగేసేయండి, థమ్స్అప్ తాగండి, కొంచెం గొంతు దిగుతుంది. నెక్స్ట్ పూరి చికెన్ స్పైసీ చికెన్ కర్రీ ఇంకా పూరి. ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఈ సాస్ తీసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, రెడీనా? రెడీ మమ్మీ. ఆనియన్స్ కూడా ఉన్నాయి, లెమన్ కూడా ఉంది. అన్ని తినాలి అని అర్థము. ఓకే, రెడీ? 1, 2, 3 స్టార్ట్. ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం ఫ్రెండ్స్.
పూరి చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి ఫేవరెటో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చికెన్ కంటే పూరి ఉన్న కుర్మా ఇష్టం. కుర్మా కూడా అడిగినట్టుంది కదా ఎవరో. చేద్దాం త్వరలోనే, అది కూడా చేసేద్దాం. అలాగే సండే లైవ్కు రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కరెంట్ లేదు మాకు. ఫుల్ గాలి దుమారం, కరెంటు పోయింది ఫ్రెండ్స్, అందుకే రాలేదు. ఎవరెవరు వచ్చి వెయిట్ చేశారో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ సండే చూసుకుందాము. మేమైతే చాలా టెన్షన్ పడ్డాం ఫ్రెండ్స్, అసలు వామ్మ ఎట్లా లైవ్ ఎట్లా అని. కానీ ఆ కరెంట్ 10:30 వరకు కూడా రాలేదు, అందుకే ఇంకా చేయలేదు ఫ్రెండ్స్. 10:30 వరకు వెయిట్ చేసాం ఫ్రెండ్స్, ఎట్లయినా వస్తుందేమో అని. కానీ ఇంకా మీరు ఎట్లా అర్థం చేసుకుంటారనేసి ఇక ఊరుకున్నాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారులే మనల్ని, ఏదో ప్రాబ్లం ఉంటుంది అందుకే చేయలేదని అనేసి అనుకొని ఇంక ఊరుకున్నాం ఫ్రెండ్స్. అందుకోసమనే చేయలేకపోయాం, కరెంట్ లేదు కాబట్టి. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎంతమంది వెయిట్ చేశారో కామెంట్ చేసేయండి. మేము కూడా వెయిట్ చేసాం, మేము కూడా కామెంట్ చేస్తాం. తినుకుంటేనే అంత ఆగుతా ఫ్రెండ్స్, అసలు నేను ఇంకా తినకుండా ఉంటే ఎంత బాగాలి అర్థం చేసుకోండి. భరించండి, నా ఆగుడు తప్పదు. అయిపోతుంది నిధుది. నిదర్శన్ వాళ్ళ డాడీది ఇంకా 1.5 ఉంది. నిధి ఓన్లీ పీసెస్ ఉన్నాయి. రన్నింగ్ కామెంటరీ. స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, పనిష్మెంట్ ఉంది ఇంకా. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళ ఇష్టం, మరంతా ఏం లేదు. నచ్చితే చేసుకోమనండి. నిధు విన్ అయిపోయాడు పూరి చికెన్లో. నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు. పనిష్మెంట్ తీసుకునేది ఎవరు? నిధు వాళ్ళ డాడీ. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిటికలో వచ్చేస్తాము పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, వచ్చేసాము అంతా క్లీన్ చేసి. అయితే ఇప్పుడు నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాల్సింది నిధు వాళ్ళ డాడీ. ఇటు చూపి. మెంతులు ఫ్రెండ్స్, నేను చిన్న స్పూన్ వేసాను, మరి చేదుగా ఉంటాయి కదా అనేసి. మెంతులు అవి చూడండి, మెంతులు ఎంత చేదుగా ఉంటాయో మీకు కూడా తెలుసు. మెంతులు టేస్ట్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్న స్పూన్ పెట్టాను, ఆ స్పూన్ నిండా తీసుకొని తినాలి. ఓడిపోయింది మా వారు కాబట్టి పనిష్మెంట్ కూడా మా వారికే. ఓకేనా? ఆయన వేసి చూడండి. ఆ చిన్న స్పూన్ నిండా తీసుకొని తినాలి. మొత్తం కాదు, చిన్న స్పూన్ అంతే. మొత్తం చిన్న స్పూన్ మొత్తం వేసుకోండి. ఇంకా చూపియండి ఇటు మంచిగా. ఒక స్పూన్ ఓకే. అయ్యో ఓకే రైట్. ఫుల్ చేదుంటాయి అసలు. నాకైతే మమ్మీ మొన్న ఏదో చేస్తే అందులో పులిహోర అనుకుంటా కదా మమ్మీ, పులిహోర చేస్తే అందులో వేస్తే కొన్ని ఒక్కడ తాకిన. ఏమైందంటే ఫ్రెండ్స్, నేను ఎప్పుడు తాలింపు గింజలు నేనే కలుపుకుంటాను.
కానీ మన ఎందుకో జీలకర్ర దొరకలేదనేసి అది మొత్తం మిక్స్ చేసిన తాలింపు గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది తీసుకొచ్చి ఆయన ఫేస్ చూడండి. అది తీసుకొస్తే అందులో మెంతులు, సోంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అది మనం పప్పు తాలింపు వేయడానికన్నా లెమన్ రైస్ చేసినప్పుడు తాలింపులు వేస్తాం కదా, వేస్తే అసలు అవే తగులుతున్నాయి. అవి ఎక్కువ శాతం నిదుకే వస్తున్నాయి పగబట్టినట్టు. చాలా ఘోరంగా ఉంటుంది టేస్ట్. ఎట్లుందండి, బాగుందా? తీయుందా? ఏ ఉండదండి, తీయ ఉండదు. స్వీట్ ఉంటుంది, స్వీటే అది, స్వీటే స్వీట్ స్వీట్. వాడతా వేసిండి చెర్రీ చెర్రీ చెల్లి చెర్రీ సారీ సరే చెర్రీస్ బాగున్నట్టున్నాయి. ఆయన ఫేస్ చూస్తే చదువుకున్నట్టు ఇంకా అనిపిస్తలేవు. నా వల్ల అస్సలు కాదు అమ్మో, అందుకే గెలిచిన నేను. ఎందుకంటే ఏం పనిష్మెంట్ ఇస్తారో నాకు కూడా తెలియదు, మా దగ్గర నేను మొన్నే అనుకోను ఫ్రెండ్స్, అప్పటికప్పుడు తీస్తాం పనిష్మెంట్. నా వల్ల అస్సలు తీసుకోవడం. అయిపోయింది ఫ్రెండ్స్ పనిష్మెంట్ కూడా. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.